వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అమరజీవి త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్న వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్. ఆంధ్రప్రదేశ్ అవతరణ పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి పట్టణంలో మెయిన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రత్నాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మాగాంధీ చేపట్టిన ఉద్యమంలో పొట్టి శ్రీరాములు పాల్గొని తనవంతు పోరాటం చేసి గాంధీచే ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తమిళనాడులో కలిసి ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరినా ఇవ్వకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. ప్రపంచం మొత్తం మీద నిరాహార దీక్ష చేపట్టి తాను అనుకున్నది సాధించేందుకు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పొట్టి శ్రీరాములు మాత్రమే అన్నారు. ఆయన మరణం అనంతరం అప్పటి ప్రధాని నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తామంటూ డిసెంబర్ 18న ప్రకటించారన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరం కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రత్నాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు భవన నిర్వాహకులు పిరాట్ల నరసింహమూర్తి, కొత్త గోపాలకృష్ణ, ఆళ్ల ప్రవీణ్ కుమార్, కటారి దేముడు, దాడిరాము, మద్దాల శ్రీను, ముప్పన, కోడూరి త్రినాథరావు, రేబాక ఇంద్రకుమార్, ఆడారి రవికుమార్, తణుకు రవికుమార్, నందారపు కుమార్, దాడి శ్రీను, బోయిన రమణ, బోయిన శ్రీను, ఎం. వెంకటేష్, డివిఎన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఆమరణ నిరాహార చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే అందులో ప్రతి ఒక్కరు కూడా ఆ దీక్షను భగ్నం చేయడమో, లేకపోతే ఆ దీక్ష భ్రమించుకోవడమో, లేకపోతే ఆ దీక్ష పోలీసు వారు ప్రమేయంతోనో లేకపోతే ప్రభుత్వ ప్రమేయంతోనే ఆ దీక్షను భగ్నం చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడమో జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా ఏకైక చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి, ఈ ఆమరణ నిరాహార దీక్షలో అసూలు పాసినటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి త్యాగ ఫలితంగా మన ఈవేళ మన రాష్ట్రాన్ని అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అమరజీవి గారి 71వ వర్ధంతి సందర్భంగా దారత్నాల గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన నరసింహమూర్తి గారు గతం నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మంచి సిద్ధాంతాలు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 56 రోజుల పాటు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా 50 మంది కూడా ఆయన వర్ధంతి వేడుకలు, జయంతి వేడుకలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలి. 1956వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఉంది. దానిలో భాగంగా అనకాపల్లి పార్లమెంటు పరిస్థితులు మా యువ నాయకులు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు అమరజీవి 170వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పెట్ట ప్రజలందరూ 50 మంది ఆ మహనీయునికి 71వ వర్ధంతి కార్యక్రమానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సంబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసులో విలీనం అయినప్పుడు మన తెలుగువారికి ప్రత్యేక కావాలని అయినా పొట్టి శ్రీరాము గారు 71వ వర్ధంతి అనకాపల్లి ప్రజలందరూ జరుపుకోవడం ఎంతో విచారకరం. అయినా సరే ఆ మానీయ జ్ఞాపకాలు, వాళ్ళు చేసే పనులు కూడా ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకొని ఆ మానీయుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ నివాళులర్పించే బాధ్యత ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంలో చెప్తున్నాను. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఆ మానీయుడికి ఈరోజు 71వ వర్ధంతి జరుపుకోవాలి. మానీయుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిగా కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. Yeah.